అందరికీ నమస్కారం. వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేకమైన పండుగే ఈ సంక్రాంతి పండుగ. ఇది ప్రకృతితో, పంటలతో, పిండి వంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉన్న పండుగే ఈ సంక్రాంతి పండుగ. ఇది సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకం ఈ సంక్రాంతి పండుగ. ఇలాంటి సంక్రాంతి కేవలము పంటలకు బంధాలకే కాకుండా పిండి వంటలకు కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న పండుగే ఈ సంక్రాంతి పండుగ. పిండి వంటలన లేదా హాట్స్ అండ్ స్వీట్స్ ఇలా రకరకాలుగా ఏం తినాలనిపించినా దానికి పెట్టింది పేరు ఈ అభిరుచి స్వగృహ ఫుడ్స్. ఈ అభిరుచి స్వగృహ ఫుడ్స్ కేవలం 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదండోయ్, దేశ విదేశాలలో కూడా దీనికున్న ప్రత్యేకత వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. సో మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం వచ్చేసాము హైదరాబాద్ సనత్ నగర్లో ఉంచిన అభిరుచి స్వగృహ ఫుడ్స్కి. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా వీళ్ళు ఇక్కడ ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ వెళ్ళి చూసొద్దామా? సో అభిరుచి స్వగృహ ఫుడ్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు అలా ఒక లుక్ వేసుకుంటే బోల్డని వెరైటీలు కనిపిస్తున్నాయి, అటు స్వీట్స్లోను ఇటు హాట్స్లోను. ఫస్ట్ అయితే స్వీట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, పండగ కదా. ఏమేమి స్వీట్స్ ఉన్నాయంటే రెగ్యులర్గా ఉండే స్వీట్స్ కంటే కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రై ఫ్రూట్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. నాకు బాగా కొత్తగా అనిపించింది ఏంటో తెలుసా, ఇక్కడ బాదాం హనీ స్వీట్ అంట డ్రై ఫ్రూట్లో. సో బాదాం హనీ స్వీట్ ఒకటి, బయోటిన్ లడ్డు ఒకటి, కివీ డ్రై ఫ్రూట్ లడ్డు. మీరు ఎప్పుడైనా విన్నారా? సరే, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నారు, కానీ ఇక్కడైతే కాజు బటర్ స్కాచ్ రోల్ కూడా ఉంది. ఈసారి వస్తే ఇలాంటివన్నీ ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనకి కలాకండ్. సో కలాకండ్లో బోలెడ్ అని వెరైటీస్, పేడాలో బోలెడ్ అని వెరైటీస్, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ అభిరుచి కలాకండ్ అంట. మీకు స్పెషల్గా అభిరుచి కలాకండ్ కావాలంటే ఇదిగో ఇలా ఉంటుంది. అండ్ మీరు డేట్స్తో తయారు చేసిన కలాకండ్లు కానీ, అదిగో ఇవన్నీ కూడా పేడాలు ఇవన్నీ. అండ్ మీరు ఇంకొంచెం ముందరకు వచ్చినట్లయితే లడ్డూలు అంటే మీకు బాగా ఇష్టమా? లడ్డూల్లో మీకు ఎన్ని వెరైటీలు తెలుసు, కానీ ఇక్కడ ఉన్న కొత్త వెరైటీలు ఏంటో నేను చదివి చెప్పనా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇక్కడ మనకి చూస్తుంటే బందర్ లడ్డు ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, మోతీచూర్ లడ్డు, బెల్లం సున్నుండలు, ఇలాంటివన్నీ అనమాట. మీరు తిన్నారా ఎప్పుడైనా పన్నీర్తో జిలేబీ? సో పన్నీర్ జిలేబీ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయంట. బేసిన్ లడ్డు కూడా ఉంది, ఐస్ క్రీమ్ బర్ఫీ అంట. ఎప్పుడన్నా తిన్నారా? సరే, ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. సో ఈ సెక్షన్ అంతా కూడా హల్వాలు, రకరకాల లడ్డూలు ఈ సెక్షన్. లడ్డూల సెక్షన్ దాటి ఇక్కడికి వస్తే ఆహా ఎంత బాగున్నాయో కదా. సంక్రాంతి పండగ అంటే ఇదిగో ఈ బ్లాక్లోనే నాకైతే కనిపించేస్తుంది. మనం సంక్రాంతికి ఏం తయారు చేసుకుంటాం? కజ్జికాయలు, అరిసెలు, మలాయి పూరి ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు అరిసెలు అంటే చాలా చాలా ఇష్టము. అది చూస్తే ఖచ్చితంగా ఒక్కటైనా ఒక పీస్ తినాలి, టేస్ట్ చేయాలనే ఫీల్ అయితే కలుగుతుంది. ఒకసారి అడుగుదామా? సరే, నాకు ఒక పీస్ టేస్ట్కి ఇస్తారా అరిసె? టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎస్, అరిసె టేస్ట్ చేయబోతున్నాను. సో ఏంటిది? బెల్లం అరిసె? బెల్లం అరిసె అంటే ఓకే, బెల్లం ప్లెయిన్ అరిసె. చాలా చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవర్ అయితే ఇలా తెలుస్తుంది, ఎంత టేస్టీగా ఉందో తెలుసా బెల్లం గీ అరిసె. ఆహా. అండ్ ఈ సెక్షన్ దాటి ఇటు మీరు వచ్చినట్లయితే ఇక్కడ మనకి అన్ని ప్యాకుల్లో కూడా ఇస్తారనమాట. అంటే బెల్లంతో తయారు చేసే స్వీట్స్ కానీ, పల్లీ మిఠాయి కానీ, ఇలా రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ చిక్కీలు ఇలాంటివన్నీ దొరుకుతాయి. వీటితో పాటు మన సంక్రాంతి స్పెషల్ సకినాలు చూసారా? సో సకినాల్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ సకినాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హెల్త్ కాన్షియస్ కూడా ఉందబ్బా. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా తయారు చేయడం కాకుండా మనకి ఓట్స్తో తయారు చేయడం. ఇందాక ఓట్స్ లడ్డు చూసారు కదా, ఓట్స్తో. అండ్ ఇక్కడ మీరు చూసారా జొన్న ఫ్లేక్స్ అంట. ఎప్పుడన్నా తిన్నారా? జస్ట్ బూంది, అటుకులతో, మరమరాలతో తయారు చేస్తాము. సో ఇక్కడ జొన్నతో ఉంది, పెసలతో మిక్స్చర్ కూడా తయారు చేస్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా, చూడడానికి కూడా చాలా బాగుంది, టెంప్టింగ్గా అనిపిస్తుంది. అంటే నాకు కొత్తగా అనిపించినవన్నీ నేను మీకు చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం
బీట్రూట్ తింటే చాలా మంచిది అని అంటాం కదా, మనం బీట్రూట్ అలా కాకుండా మరి మురుకుల్లో కూడా యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది కదా. ఇది మురుకులు ఇలా ఎక్కువ తినకూడదు అంటారు, బట్ ఈవెన్ మురుకుల్లో యాడ్ చేసుకుంటే సో మనకి టేస్ట్ ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంకొకటి కొత్తగా కూడా చూస్తుంది ఏంటో తెలుసా, మేతి మట్టి కార అంట. సో కొంచెం కారంగా మేతితో తయారు చేస్తారు. ఇది ఒక హాట్. సో ఇప్పుడు ఈ సెక్షన్ అంతా కూడా మనకి హాట్లోకి వచ్చేస్తుంది. మరి ఇలా తయారు చేసి మనం సంక్రాంతి పండుగకి ఎవరింటికన్నా వెళ్ళినా, మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇలా తీసుకెళ్తే రెగ్యులర్ అయిపోతుంది కదా. మరి ఏం చేయాలి అంటే, అదిగో ఇలా రండి. అక్కడ మనం ఎవరి కోసమన్నా తీసుకుంటున్నాం అనుకోండి, డైరెక్ట్ ఒక కవర్లో తీసుకెళ్ళి ఇచ్చేయకుండా ఇక్కడ వీళ్ళు ఇలాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ మొత్తం చూసారా? సో టాయ్, ఈ బుట్ట ఎంత క్యూట్గా ఉందో కదా. మనం తీసుకున్నవన్నీ ఈ బుట్టలో పెట్టుకొని అలా తీసుకెళ్తే ఎలా ఉంటుంది, సంక్రాంతి కళ ఉట్టి పడుతుంది అండ్ చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ, ఇదొక వెరైటీ. సో ఇలా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. మనం తీసుకున్నవన్నీ కూడా ఇదిగో దీంట్లో పెట్టుకొని తీసుకెళ్ళిస్తే మోర్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కళగా ఉంటుంది. ఓకే, సో జస్ట్ కింద షాప్ని ఒక అవుట్లుక్ మొత్తం ఇలా వేసేస్తే ఇక్కడ హాట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, స్వీట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం చూసాం కదా. మరి సంక్రాంతికి పోలరిని పిండి వంటలు తయారు చేస్తున్నారంట. మరి మన కళ్ళతో చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అవి కూడా చూపించేస్తాను, పదండి. వావ్, చెప్పానా సంక్రాంతికి పిండి వంటలు తయారు చేస్తున్నారు అని చెప్పి. లోపలికి రాగానే అసలు గుమ్మలు ఆడిపోతుందబ్బా. ఈ వాసనకి నేను అస్సలు ఆగలేకపోతున్నాను. ఏం తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు చూసేద్దాం. వీలైతే నేను ఒకటి టేస్ట్ కూడా చేసేస్తాను. కమాన్. చెప్పానా గుమ్మలు ఆడిపోతుందని. సో అక్కడ మీరు చూస్తుంటే ఇదంతా కూడా పంచదార కోవా, బెల్లం కోవా. ఎంత బాగుందో కదా, లటక్మని అలా తీసుకొని నోట్లో వేసేసుకోవాలనే ఫీల్ వస్తుంది అబ్బా నాకైతే. సో ఆల్రెడీ లడ్డూలు తయారు చేసేసారు, జీడిపప్పుల పైన కనిపిస్తూ. ఆహా, సో చూస్తున్నారు కదా, అక్కడ తయారు చేసి లడ్డూలు పెడితే ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. చక్కగా క్యాప్స్ పెట్టేసుకొని జాగ్రత్తలన్నీ తీసుకొని చాలా నీట్గా, మన ఇంట్లో కిచెన్ కూడా మనం ఇంత నీట్గా ఉంచుకోమో, ఇక్కడ అభిరుచి స్వగృహ ఫుడ్స్లో మాత్రం చాలా నీట్గా తయారు చేస్తున్నారు. సో ఇలాగ అన్ని కేర్ తీసుకొని జాగ్రత్తగా తయారు చేస్తున్నారు అనమాట. దీని తర్వాత అలా ముందరికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎంత చక్కగా, అదిగో ఆవిడ చూపిస్తున్నారు కోవా. దీంట్లో కోవా ఇలా పెట్టేసేసి కోవా పూరి తయారు చేస్తున్నారు అనమాట. మరి ఈ సైజ్ ఇవి కూడా మీరే ఒత్తేస్తారా, చేత్తోనేనా? టక్ ఏది ఒత్తండి ఒకసారి చూద్దాం. ఎలా ట్రై, ఇలా మడత పెట్టి చక్కగా ప్రాసెస్ చేస్తున్నారనమాట నీట్గా కదా. వావ్, సింపుల్, సూపర్. సో ఇలా తయారు చేస్తున్నారు. ఇలా రోజుకి ఎన్ని తయారు చేస్తారు? ఎన్ని కిలోస్? 35 kgs తయారు చేస్తారంట కోవా పూరీస్ కానీ ఏదైనా కానీ స్వీట్స్. సో కోవా ఇక్కడ ఉంది, ఇది కోవా. ఇందులో పెట్టేసి ఒత్తేసి చక్కగా పూరీలాగా తయారు చేసేస్తారు ఆ స్టైల్లో. సో ఇక్కడ ఆల్రెడీ తయారు చేసేస్తున్నారు. ఏంటిది? తాపేశ్వరం కాజాలు. ఇది కూడా 35 కిలోలు తయారు చేస్తారా? 50 కిలోలు. వావ్, చూసారా, తాపేశ్వరం కాజా తయారు చేస్తారు. రోజుకి 50 కిలోలు తయారు చేస్తారంట. సో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఆలోచించుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో ఫుడ్ కూడా. ఇక్కడ చూడండి, ఆహాహా, అలా మెరిసిపోతున్నాయి అబ్బా. బాదుషాలు సూపర్గా ఉన్నాయి కదా. బాదుషాలు తయారు చేసేస్తున్నారు. అబ్బా నాకు ఆకలి వేసేస్తుంది, ఫుల్ ఆకలి పుట్టించేస్తుంది. ఇంకా ముందరికి వెళ్దాం. అక్కడేమో చాలా మిక్స్చర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ నాకైతే ఏం నచ్చిందో తెలుసా, చాలా హెల్దీగా, చాలా క్లీన్గా, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటెనెన్స్కి మాత్రం వేసుకొని ఒక హ్యాట్స్ ఆఫ్ వేసుకోవచ్చు. సో అక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో ఒక పక్కన మోతీచూర్ లడ్డు ఉంటే, ఇదిగో ఇంకో పక్కన ఇందాక మనం ఆల్రెడీ చూస్తున్నారు కదా బెల్లం బూందీ. ఇందాక బయట ఆల్రెడీ తయారు చేస్తారు కదా లడ్డూలు. సో అదంతా కూడా అలా లడ్డు బెల్లం బూందీ అనమాట. మంచిగా జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేసి చాలా బాగా కనిపిస్తుంది కదా. అరిసెలు, వావ్, మై ఫేవరెట్ నెంబర్ అబ్బా అరిసెలు అయితే. ఇక్కడ అంటే నాకు తెలిసి ఇవన్నీ ప్లెయిన్ అరిసెలు కదా, ప్లెయిన్ అరిసెలు తయారు చేస్తున్నారు.
సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలా తయారు చేయడం? ఓ కంటిన్యూస్గా పండక్కి స్పెషల్. ఓకే. ఓకే, బెల్లంతో తయారు చేసిన అరిసెలు అనమాట. అంటే పంచదార కూడా తయారు చేస్తారా యూజువల్గా? ఓన్లీ బెల్లం అరిసెలేనా? ఓకే, ప్యూర్ బెల్లంతో తయారు చేస్తారు ఇవన్నీ కూడా. ఎన్ని కిలోస్ తయారు చేస్తారు ఇప్పటి ఈరోజు? 200. అబ్బో, సుమారు 200 కేజీలు తయారు చేసేసారు. సో ఆర్డర్స్ చాలా ఉన్నాయి. అంటే కేవలం ఈ 2 రాష్ట్రాల నుంచే కాదు, ఇది దేశ విదేశాల్లో కూడా ఫేమస్ కాబట్టి అక్కడి నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి సో ఎక్కువ మోతాదులో తయారు చేస్తారనమాట. ఇదంతా కూడా అరిసెలకు సంబంధించిన ప్రాసెస్. మీరు చూస్తున్నారు కదా, మనం చక్కగా అరిసెల కోసం ముందుగా ఇలా తయారు చేసేస్తాము. దాన్ని లడ్డూలాగా చేసి దాన్ని ఒత్తి అక్కడ అరిసెలు నూనెల్లో వేసి ఫ్రై చేసి మంచిగా వేగిస్తాం అనమాట. అరిసెలు అలా తయారు చేస్తాము. సో ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు పండగ పిండి వంటలు తయారు చేయడంలో. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అభిరుచి స్వగృహ ఫుడ్స్ ఎండి జాస్తి హేమలత గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి కళంతా కూడా మన అభిరుచి స్వగృహ ఫుడ్స్ లోనే కనిపిస్తుంది. వర్కర్స్ అందరూ అసలు పనిలో నిమగ్నం అయిపోయారు. ఒక సైడ్ చూస్తే అరిసెలు, ఇంకో సైడ్ చూస్తే బూరెలు, అదిగో అక్కడ ఏవో చెక్కలు ఒత్తుతున్నారు. అవి ఏంటో కూడా అడగాలి అమ్మని. సో గుమ్మలు ఆడిపోతుంది అమ్మ అట్లా ఎంటర్ అవ్వంగానే లోపలికి. సో ఇంతకీ మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో సంక్రాంతికి అయితే ఇక్కడ పైన అరిసెలు అవి కొన్ని 2-3 అయితే చూసాను. ఇంకా ఏం స్పెషల్స్ తయారు చేయిస్తారు? నువ్వుల లడ్డు, ఓ రవ్వ లడ్డు, ఓ వెన్నుండలు. వెన్నుండలు ఏంటమ్మా? నేను ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉంది పేరు. స్పెషల్ అవి? స్పెషల్ ఉంది, మామూలుగా రోజువారీ చేస్తారు. ఓహో, ఓకే. సో సంక్రాంతికి ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయా? బాగా ఉంటాయి. ఓ మామూలుగా మనకి ఇక్కడ మీరు అన్నట్టుగా లడ్డూలు తయారు చేస్తారు, నువ్వులుండలు, ఇలాగ అరిసెలు అన్నారు కదా, దాంట్లో ఎక్కువ కస్టమర్స్ అందరూ మెచ్చేది ఏంటి? అన్నీ తీసుకెళ్తారు. ఓకే. సో మనకి ఇక్కడ నుంచే కాకుండా బయట వేరే దేశాల నుంచి కూడా వస్తారా తీసుకెళ్ళడానికి? ఓకే. సో సుమారు మన సంక్రాంతి పండుగకి ఎన్ని కిలోలు ప్రతి ఒక్క స్వీట్ కానీ హాట్ కానీ ఎక్కువ చేయిస్తారు సుమారు? ఇప్పుడు ప్రతి ఐటమ్ క్వాలిటీ మీరేనా చెక్ చేసేది? మీ అబ్బాయి చూస్తారు, మీరు ఇవన్నీ కూర్చొని జాగ్రత్తగా వీక్షిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లో 150 నుంచి 160 మంది వర్కర్స్ వరకు ఉన్నారంట, మొత్తం అన్ని బ్రాంచెస్లో కలిపి. చాలా శ్రద్ధగా, చాలా క్లీన్గా, నీట్గా, హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళలో కూడా మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు. అక్కడ మీరు లుక్ వేసుకోవచ్చు. వేడిగా ఇదిగో ఇప్పుడే అరిసెల్ని అలా జరుపుతున్నారు. లటక్మని ఒకటి తీసుకొని నోట్లో వేసేసుకుందాం అనే ఫీల్ అయితే నాకుంది. అంత బాగున్నాయి టెంప్టింగ్గా చూస్తుంటే. వావ్, పండగకి ఇవన్నీ కూడా పండగ, మన సంక్రాంతి పండుగ స్పెషల్స్. అరిసెలు ఫేమస్ కదా, సో అరిసెను, సకలారు, కజ్జికాయలు, లడ్లు ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు అరిసెలు చేస్తున్నారు. అడుగుదాం. మీ పేరు? ఉమా అండి. ఉమా గారు, ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? సో సంక్రాంతికి ఎక్కువ వస్తాయా? చాలా. ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తాం. ఏం స్పెషల్స్ ఇక్కడ ఎక్కువ? అన్ని ఉంటాయండి. అరిసెలు ఎక్కువ సంక్రాంతికి. అరిసెలు ఎక్కువ, నువ్వు లడ్డు, నువ్వు లడ్డు ఎక్కువ. ఓకే. సో నేతిలోనే వేగిస్తారా? నేతిలోనే, అరిసెలు నేతిలోనే చేస్తారు. నువ్వు లడ్డు కూడా నేతిలోనే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం? చాలా బాగుంటదండి. మేమందరం బాగుంటాము. అమ్మగారు కూడా మంచోళ్ళే, మంచిగా చూసుకుంటారు వర్కర్లని. మంచోళ్ళే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సో అక్కడ కజ్జికాయలు కూడా చేశారు. మనం కొంచెం ముందరకు అలా నడుచుకుంటూ వస్తే మీకు నేను కజ్జికాయలు కూడా క్లోజ్ చూసుకోవచ్చు, ఎంత బాగున్నాయో కరకరలాడుతూ. వావ్, కజ్జికాయలు, చంచడాయ్. సో సూపర్ కదా. పండగ వాతావరణం అంతా మన అభిరుచి స్వగృహ ఫుడ్స్లోనే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బూరెలు మంచిగా పొంగినాయి. లోపల ఏదో స్టఫ్ చేస్తున్నట్టే ఫీల్ వచ్చింది అబ్బా నాకైతే, అంత బాగా పొంగినాయి. ఇలాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చూడ్డానికి మాత్రం అదిరిపోయినాయి.
స్వీట్ లేదు, అలానే స్వీట్ తక్కువ లేదు, కరెక్ట్గా అందరికీ సరిపోయేటట్టుగా చాలా చాలా టేస్టీగా ఉందబ్బా. చాలా అంటే చాలా బాగుంది. మీరు అభిరుచి స్వగృహ ఫుడ్స్కి వచ్చి ఒక్కసారి కొన్ని పిండి వంటలు అంటే స్వీట్స్ హాట్స్ ఆర్డర్ చేసుకోకపోతే నిజంగా మీరు చాలా మిస్ అవుతారనే నేను చెప్పచ్చు. తప్పకుండా ట్రై చేయండి రావడానికి. అండ్ ఇంకొన్ని చూద్దాం పిండి వంటలు. హాట్ సెక్షన్లోకి వచ్చేసామండి. ఇప్పుడు మనం స్వీట్స్ చూసాం కదా ఇప్పటి వరకు, ఇదంతా కూడా హాట్స్ సెక్షన్. మురుకుల్లో ఎన్ని రకాలైన వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగలో మనకి తయారు చేసేటువంటి హాట్ అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, అదంతా కూడా వావ్. స్పెషల్గా మన సంక్రాంతి రోజు మురుకులు జంతికలు తయారు చేసుకుంటాం. సకినాలకి సంక్రాంతి పెట్టింది పేరు. మనకి సకినాలలో కూడా రకాలు వైట్, ఇదిగో దీంతో తయారు చేస్తారు ఒకటి, ఇదొకటి, అలాగే చెక్కలు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కటిగా నాకు అలా టేస్ట్ చేయాలనే ఫీల్ కలుగుతుంది. ఫస్ట్ అయితే కనుక సకినాలు నాకు చాలా ఇష్టము. ఇది ఒక చిన్న బైట్ చేద్దాము, టేస్ట్ చేద్దాం ఎట్లున్నాయో. నాకు తెలిసి మీ వరకు వచ్చింటుంది కదా క్రంచ్ సౌండ్, అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతున్నాయి. అండ్ ఇవి వచ్చేసి చక్కెర అనమాట. పల్లీలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, నీట్గా మంచిగా వేగింది క్రంచీగా. సో ఇవన్నీ కూడా మన సంక్రాంతి పండుగ స్పెషల్ అభిరుచి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆహా ఎంత బాగున్నాయో చూసారా. అక్కడ మీరు చూస్తుంటే ఇవన్నీ కూడా అక్కడ చూడొచ్చు ఎలా తయారు చేస్తారు, ఎంత మంచి హైజీన్తో వేస్తారు. అండ్ ఇవన్నీ కూడా మురుకులు. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టేస్ట్. లైట్గా స్పైసీగా, యమా టేస్టీగా, చాలా క్రిస్పీగా, ఎంతో అభిరుచితో ఉన్నాయి. అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐటము తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయాల్సిందే, ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే. సో ఒకసారి చూద్దాం ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఏంటి, ఏమేమి తయారు చేస్తారో. అక్కడ ఆల్రెడీ ఒత్తి పెట్టారు చూడండి. హాట్స్ అంటే ఇష్టమైన వాళ్ళైతే అభిరుచి స్వగృహ ఫుడ్స్లో పండగ అయితే చేసుకోవచ్చు. సంక్రాంతికి డబల్ ధమాకా లాగా ఇంకా బోలర్ అన్ని వెరైటీస్ తయారు చేస్తున్నారు కాబట్టి డబల్ పండగ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇందాక మనం ఆల్రెడీ తయారు చేసి మీరు చూసాము, టేస్ట్ కూడా నేను చేశాను. అల్టిమేట్, వేరే లెవెల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి. అండ్ చక్కగా ఇవన్నీ కూడా రింగు మురుకులు అంటాము. ఆల్రెడీ ఇక్కడ రింగ్ మురుకులు అన్నీ కూడా చక్కగా తయారు చేసి పెట్టేశారు. ఇక్కడ వేడి వేడిగా నూనె కూడా కాగిపోతుంది. అవి నూనెలో తీసుకెళ్ళి ఇప్పుడు వేసేస్తారు. ఒకసారి చూద్దాం రండి. సంక్రాంతి అంటేనే కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ, అందరికీ కూడా చాలా పెద్ద పండుగ. అండ్ మీ అందరికీ తెలుసు ఈ సంక్రాంతి పండుగకి మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ పిండి వంటలు బోల్డ్ అని హాట్స్లో స్వీట్స్లో తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా తయారు చేసే విధానం దగ్గర నుంచి మీకు చూపిస్తూ ఉన్నాను కదా. సో ఇప్పుడు అభిరుచి స్వగృహ ఫుడ్స్ ప్రొడక్షన్ మేనేజర్ రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత వివరంగా తెలుసుకుందాం. హాయ్ రాజశేఖర్ గారు. నమస్తే మేడం. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థాంక్యూ మేడం. ఇంతకీ అసలు సంక్రాంతికి ఇక్కడ నేను చూసినవి అరిసెలు, కజ్జికాయలు, సకినాలతో పాటు ఇంకా ఏమేం వెరైటీస్, ఏం స్పెషల్స్ ఉంటాయి మన అభిరుచి స్వగృహ? సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు, తర్వాత కజ్జకాయలు, రాగి చెక్కలు, తెలంగాణ చెక్కలు, చెకినాలు, బూరెలు, నువ్వు లడ్డు, చలిమిడి, ఇవన్నీ చాలా రకాలుగా సంక్రాంతి వచ్చిందంటే మాకు పండగలాగా ఉంటుంది. మాకు పండగ వచ్చిందంటే మాకు దగ్గర ఒక 50 రకాల పిండి వంటలు కూడా ప్రత్యేకంగా ఆర్డర్ల మీద కూడా చేయగలుగుతాం మేము. మామూలుగా అయితే మనం చేత్తో పట్టుకొని మనం ప్రెస్ చేస్తూ తయారు చేసుకుంటాం కదా జంతికల్ని. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ మోతాదులో తయారు చేయాలి కాబట్టి ఇది కూడా పిండి అనేది మనకి మెషిన్లోనే తయారై వస్తుంది. అలాగే ఇలా తయారైంది దాంట్లో తీసుకెళ్ళి మొత్తం కనుక పెడితే అదేదో నొక్కుతారు. చూద్దాం.
ఓకే, సో మనం కాల్చే వరకు ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పటి వరకు మనం మేకింగ్ చూసాం, ఎలా తయారు చేస్తారు ఏంటి అని. మరి ఆ తయారు చేసినవన్నీ కస్టమర్స్ కోసం ప్యాకింగ్ సెక్షన్ ఇక్కడ నడుస్తుంది. చూసారుగా, అలా ప్యాక్ చేసి కస్టమర్స్కి అందిస్తారు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా, అభిరుచి స్వగృహ ఫుడ్స్ మొట్టమొదటిగా స్థాపించినటువంటి ఫస్ట్ బ్రాంచ్లో ఉన్నాం. అది కూడా మన చైర్మన్ గారితో ఉన్నాం, బలరాం కృష్ణమూర్తి గారితో. ఆయన్ని అడిగి సో దీని గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇక్కడ 30 పైన అబౌవ్ 30 చేసాం. 33 years నుంచి పనిచేస్తున్నాయి. ఇవాళ నన్ను కాదు కదా. సో ఇప్పుడు ఉన్న బ్రాంచెస్ అన్ని ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి కదా, ఇంకెక్కడ వేరే చోట పెట్టాలనుకోవట్లేదా? ఇంకా కొన్ని ప్లేసుల్లో పెడతాం. కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అవన్నీ త్వరలో కొన్ని ఓపెన్ అవుతాయి త్వరలో. సూపర్ సార్. సో ఇలాగే ఇంకా దినదినాభివృద్ధి చెందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మీకు, మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు మీరు కూడా ఒకసారి అభిరుచి స్వగృహ ఫుడ్స్కి విజిట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ వన్స్ అగైన్ మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.